నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో పోకో వాళ్ళది C75 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, ప్రైస్ ఏంది, యూనిక్ ఫీచర్స్ ఏంది అనేసి దాని మీద ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చితే గిట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి చూపిస్తున్న అఫీషియల్ పోకో వాళ్ళ వెబ్సైట్ చూపిద్దాం అనుకున్నా, కానీ అఫీషియల్ పోకో వాళ్ళ వెబ్సైట్లో నాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు కాబట్టి వీళ్ళ వెబ్సైట్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి చూపిస్తున్నాం. అండ్ ఆల్సో ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. క్రెడిట్ కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళకే. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 8500కి వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. మంచి ఆఫర్స్తో పాటు వచ్చింది. ఇక్కడ మంచి కెమెరా కట్అవుట్తో పాటు కూడా వచ్చింది. అండ్ సైడ్లో ఫింగర్ ప్రింట్ అది సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫింగర్ ప్రింట్ మంచి కెమెరాతో పాటు కూడా వచ్చింది. త్రిబుల్ కెమెరా సెటప్ లాగా కనిపించి, కానీ యాక్చువల్లీ డ్యూయల్ కెమెరా సెటప్ అనమాట. ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్ చూసుకుందాం. సో ఫస్ట్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్ చూసుకుంటే పెద్ద డిస్ప్లే వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ కనిపిస్తుంది కదా జియో డ్రాప్ డిస్ప్లే, వాటర్ డ్రాప్ డిస్ప్లే లాంటిది ప్రొవైడ్ చేశారు కెమెరాకి. షామీ వాళ్ళ హైపర్ వాయిస్ వస్తుంది. అండ్ ఆల్సో 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ కెమెరా స్నాప్డ్రాగన్ 4S Gen 2 5G ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ 5G ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి జియో నెట్వర్క్స్కే సపోర్ట్ చేస్తాం. కింద స్టార్ మార్క్ అయితే పెట్టిరు. మీద నెట్వర్క్స్కి ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి 4G అయితే యూజ్ చేసుకోవచ్చు. జియో సిమ్ ఉన్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. 5G 5160 mAh బ్యాటరీ విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఈజీగా ఫుల్ డే వచ్చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో మంచి విషయం ఏంటంటే పోర్ట్స్. ఇక్కడ పోర్ట్ చూసుకోవచ్చు మైక్, డౌన్లోడ్ స్పీకర్స్, టైప్ సి పోర్ట్, అండ్ పైన 3.5 ఆడియో జాక్తో పాటు కూడా వస్తుంది. సో స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది చూడడానికి. అవన్నింటికి కూడా లైక్ విజువల్గా అంతా కూడా బాగుంది. నేనైతే తీసుకోమనేసి అయితే అంటాను. వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆఫర్స్ ఏవైతున్నాయి ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి. మంచి ఆఫర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈఎంఐలో కావాలంటే ఈఎంఐ ఆప్షన్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి, తీసుకోవచ్చు. 3 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి. లైక్ ఎన్హాన్స్డ్ గ్రీన్ కలర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఆక్వా బ్లిస్ కలర్ అండ్ ఆల్సో సిల్వర్ స్టార్డస్ట్ కలర్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఏవైతే హైలైట్స్ ఇంతకుముందు చెప్పిన అవే, కానీ ఇక్కడ ఏంటంటే 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తాడు. 5 మెగాపిక్సెల్ కెమెరా పర్లేదు. 8500కి ఓకే పర్లేదు, యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే ఏమొస్తుందంటే 10 watts ఛార్జర్ వస్తుంది. సో 5000 mAh బ్యాటరీకి టైం పడుతుంది ఛార్జింగ్ కావడానికి. సో అదొకసారి చూసుకోండి. గైడ్ డాక్యుమెంట్స్, ఛార్జింగ్ కేబుల్, సిమ్ ఇంజెక్టర్ పిన్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 6.8 inch డిస్ప్లే, హెచ్డి రెజల్యూషన్తో పాటు వస్తుంది. ఆండ్రాయిడ్ 14 అది హైపర్ వాయిస్తో పాటు కూడా వస్తుంది. ఆక్టో కోర్ వస్తుంది. ప్రైమరీ కోర్ 2 GHz అండ్ సెకండరీ కోర్ 1.8 GHz మీద వస్తున్నాయి అనమాట. అవి ఇక్కడ ముందే చెప్తున్నా, నెట్వర్కింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఏదైతే వీళ్ళు 5G ప్రొవైడ్ చేస్తారో స్టాండ్ అలోన్ ప్రొవైడ్ చేస్తారో, నాన్ స్టాండ్ అలోన్ 5G కాదనమాట. ఇది ప్రస్తుతానికి ఓన్లీ జియో సిమ్ కంపాటబుల్ ఉందన్నమాట స్టాండ్ అలోన్ నెట్వర్క్స్కి. సో అదే ఇక్కడ కూడా మెన్షన్ చేసి కింద 5G ఓన్లీ విత్ జియో అనేసి అయితే సెగ్మెంట్స్ 8 కానీ కింద స్టార్ మార్క్ అయితే పెట్టిరా అన్నమాట. ప్రస్తుతానికి రికార్డింగ్ చేసడానికి ఫ్యూచర్లో వేరే కంపెనీస్ ఏవైతే స్టాండ్ అలోన్ నెట్వర్క్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటే అప్పుడు మీకు 5G వచ్చే అవకాశం ఉంది. అప్పటికల్లా మన ఇంకో ఫోన్ వస్తుంది. సో చూద్దాము. ప్రస్తుతానికి అయితే మాత్రం బడ్జెట్లో మీకు బేసిక్గా 4G యూజ్ చేసుకోవాలంటే 4G కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ తర్వాత కెమెరా నార్మల్ 50 మెగాపిక్సెల్ రెగ్యులర్గా వచ్చే కెమెరా అనేది డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. అండ్ కెమెరాకి సంబంధించిన ఫీచర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు. 1080p 30fps రికార్డింగ్స్ ఫ్రంట్ అండ్ రియర్ వస్తున్నాయి. కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రమే 5G వస్తుంది. 4G నెట్వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు. టైప్ సి పోర్ట్, బ్లూటూత్ వర్జన్ 5.0, డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై వస్తుంది. ఆడియోకి వచ్చేసరికి 3.1 జాక్. అండ్ సెన్సార్ చూసుకుంటే సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్తో పాటు కూడా వస్తుంది. లొకేషన్ చూసుకుంటే GPS, AGPS, గ్లోనాస్, బైడిస్ అండ్ గ్యాలియస్తో పాటు అయితే వస్తుంది. సో నావిగేషన్కి సంబంధించిన ఫీచర్స్ అండ్ ఇంతకుముందు చెప్పినట్టు హైలైట్లో 5160 mAh బ్యాటరీ, 205 grams. కొంచెం వెయిట్ అయితే ఎక్కువ అనిపించింది నాకు, 205 grams. అండ్ అంతే బాక్స్ లింక్ గేమ్ రావు. ప్లస్ ఇక్కడ మీకు పౌచెస్ అండ్ ఆల్సో టెంపర్ గ్లాస్ ఏదైతే ఉందో ఓవరాల్గా మీకు ఫ్లిప్కార్ట్లో వస్తుంది. సో ఒకటేసారి ఆర్డర్ చేసేసుకొని అన్నింటికి కలుపుకొని సెట్ వచ్చేస్తుంది. టెంపర్ గ్లాస్ పౌచ్ కూడా మొత్తం కలిపేసుకొని మీకు 9,000
ఒక 100 అవుతుంది. సో 8-9 రూపీస్ అంటే ఒక 100కి రౌండ్ ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇదనమాట టెంపర్ గ్లాస్ పౌచ్తో కలిపేసుకొని. సో వన్ ఆఫ్ ద వాల్యూ ఫర్ మనీ అంటాను. తీసుకోమంటే తీసుకోవచ్చు అనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా, స్పెక్స్ యూనిక్నెస్ అంతా కూడా అర్థమైపోయింది కదా. ఓవరాల్గా మీరు ఏమనుకుంటున్నారు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా షేర్ అయితే పక్కా చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.